ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. జీసస్ యూత్, చేంజింగ్ ద ఫేస్ ఆఫ్ ద యూత్. జీసస్ యూత్ యువత జీవితాలను మారుస్తూ శ్రీ సభ సేవలో ఒక మిషనరీ ఉద్యమం. జీసస్ యూత్, a missionary movement at the service of the church. జీసస్ యూత్ ఉద్యమ ప్రారంభం. పవిత్రాత్మ నూతనీకరణ దివ్య తరంగం దక్షిణ భారతదేశంలో గల కేరళ రాష్ట్రంలో కథోలిక యువతను ఉధృతంగా తాకింది. 70వ దశకంలో యువత హృదయాలను ఈ తరంగ వృద్ధి తాగడంతో యువత సదస్సుల ఏర్పాటుకు పునాది పడింది. 80వ దశకం ప్రారంభంలో ఈ యువత సదస్సులను దినదిన ప్రవర్తమానంగా అవగా 1985 ప్రపంచ యువజన సంవత్సరం ఈ కూడికలన్నీ ఒకటిగా చేర్చబడి జీసస్ యూత్గా నామం దాల్చి ఉద్యమించడం ప్రారంభం అయింది. జీసస్ యూత్ యువత దైనందిన జీవితంలో యేసుక్రీస్తుని భాగస్వామిగా చేసుకున్నట్టుకు సహాయపడుతుంది. ఈనాడు ఆ ఉద్యమం యుఎస్ఏ, కెనడా, యుఏఈ, ఒమాన్, కువైట్, ఖతార్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండియా, ఇంగ్లాండ్ మరియు జర్మనీ దేశాలకు విస్తరించి ఉన్నది. ఉద్యమ కార్యక్రమంలో విచారణలోను, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయ క్యాంపస్లోను, కార్యాలయాల్లోనూ, వివిధ సంస్థల్లోనూ నిర్వహించబడుచున్నవి. ఒక ప్రత్యేక సమూహముగా లేఖనును ఉన్న పరిమిత వనరులతో అత్యంత శక్తివంతమైన యువత ప్రార్థన సహవాస కూడికలను యువతను ఆధ్యాత్మికంగా ప్రేరేపిస్తుంది. జీసస్ యూత్ ఇది దివ్యాకర్షణ మరియు ప్రభుని కార్యనిర్వహణతో కూడిన జీవన శైలి. జీసస్ యూత్ ఉద్యమం ఉత్తమ కథోలిక క్రైస్తవ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. పవిత్రాత్మ సహవాసమే ఒక్కటే శరణమని ఉద్బోధిస్తుంది. ప్రార్థన, దైవ వాక్కు, దివ్య సంస్కారములు, సహోదర భావము, సువార్త ప్రకటన, బీదల ఎడ కనికరము, మంచి సమతుల్యం గల గట్టి విశ్వాసము ద్వారానే జీవితమందుల స్పష్టత లోతును తెలుసుకున్నట్టుకు వీలవుతుందని, పవిత్రమైన జీవనానికి మార్గం సులువవుతుందని ఉద్బోధిస్తుంది. జీసస్ యూత్ ఎలా పనిచేస్తుంది? జీసస్ యూత్ విశేష శక్తి గల ఉపదేశిగా ఎదుగుతున్నది. తన వ్యక్తిత్వ వికాస పునాదులతో తన వనరులను సమీకరించుకుంటున్నది. చిన్న సముదాయములు, చిన్న ప్రార్థనా కూడికలు సువార్త ప్రబోధ జీవిత విధానాలకు వేదికలుగా పనిచేస్తున్నవి. ప్రార్థనా కూడికలు, ప్రార్థనా సముదాయములు, వారాంతపు కూటములు ప్రార్థనకు, విశ్వాస సహవాసమునకు బోధించుటకు ఉపయోగపడుచున్నవి. సేవా సంఘములు, ఈ సంఘములు ఉద్యమ వ్యాప్తికి ప్రతి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇందు ఒక బోధకుడు మరియు ఒకరో లేక అవసరతను బట్టి ఇంకా ఎక్కువ మంది సాధారణ ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యమం దినదిన ప్రవర్ధమానంగా విస్తరించినది. జీసస్ యూత్ విశ్వవ్యాప్త సంఘం. జీసస్ యూత్ ఇంటర్నేషనల్ టీం కలదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ వ్యాప్తికి కృషి మరియు ప్రతి దేశంలో జీసస్ యూత్ ఉద్యమ స్థాపన మరియు పర్యవేక్షణ బాధ్యతలు చేస్తుంది. జీసస్ యూత్ మినిస్ట్రీస్ ఆయనను మహిమపరచుటకే మన ప్రతిభలన్నీయు. జీసస్ యూత్ యువజనుల అపూర్వ ప్రతిభను, ఆ ప్రభుని ప్రేమ సందేశాన్ని శక్తివంతంగా నేటి యువతకు ఇచ్చే విధంగా ప్రకటించడానికి ప్రోత్సహిస్తుంది. జీసస్ యూత్ మినిస్ట్రీస్, జీసస్ యూత్ పరిచర్యలు, క్యాంపస్ మినిస్ట్రీ, ప్రొఫెషనల్ మినిస్ట్రీ, టీన్స్ మినిస్ట్రీ, ఇంటర్సెషన్ మినిస్ట్రీ, మ్యూజిక్ మినిస్ట్రీ, ప్యారిస్ మినిస్ట్రీ, నర్సెస్ మినిస్ట్రీ, అవుట్ రీచ్ మినిస్ట్రీ మరియు ఆడియో విజువల్ మినిస్ట్రీ. జీసస్ యూత్ నర్సెస్ మినిస్ట్రీ గత సంవత్సరం మే నెల 12 నుండి 14 వరకు బెంగళూరులో జీసస్ యూత్ నర్సెస్ మినిస్ట్రీ కూడికలు జరిగినవి. ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 28 మంది నర్సెస్ ఆ ప్రార్థనా కూటమిలో పాల్పంచుకున్నారు. ప్రొఫెషనల్ మినిస్ట్రీ
వృత్తి ఉద్యోగులు సమావేశము మరియు సహవాస సంఘములు నిర్మాణం చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, లాయర్లను మొదలగు వారిని మెరుగుగా పనిచేయుటకు జీసస్ యూత్ కృషి చేస్తుంది. రెక్స్ బ్యాండ్ 25 మంది సభ్యులు గల మ్యూజిషియన్స్ తమ సంగీతం, నాటకం, నృత్యం ద్వారా యువతలో ఉద్యమ స్ఫూర్తిని పెంపొందిస్తున్నవి. యువతకు సేవ చేయాలనే కాంక్ష గల క్రైస్తవ సంగీత కళాకారులకు తర్ఫీదునిచ్చు పరిచర్య టీన్స్ మినిస్ట్రీ. పాఠశాలల యందు, కళాశాలల యందు ప్రార్థనా సహవాసములు, నాయకత్వ తర్ఫీదు కార్యక్రమాలు నిర్వహించుచున్నది. అవుట్రీచ్ పేదలకు సహవాసము చేయుటకే ఆమోదయోగ్యమైన క్రైస్తవ పరిచర్య సంస్థగా జీసస్ యూత్ నేడు విరాజిల్లుచున్నది. జీసస్ యూత్ విశ్వవ్యాప్త సంఘం సెప్టెంబర్ 17, 2003 దివంగత పోప్ జాన్ పాల్ II గారి దివ్య సమ్ముఖమున జీసస్ యూత్ దివ్యాకర్షణ మరియు ప్రభు కార్యనిర్వహణతో కూడిన జీవనశైలి అని అధికారికంగా ఆమోదించారు. జీసస్ యూత్ నందు పనిచేయుటకు అందరూ అర్హులే. కథోలికేతర క్రైస్తవులు, అన్యులు ఈ ఉద్యమంలో భాగస్వాములే దృఢచులై పనిచేయుచున్నారు. ఈ ఉద్యమం కథోలిక సంపూర్ణ సాంప్రదాయ బోధనలతో నిర్వహించబడుచున్నది. ఇది శ్రీసభ సేవలో నిర్వహించబడుచున్న పరిచర్య మాత్రమే. జీసస్ యూత్ శిక్షణ కార్యక్రమాల్లో పవిత్రుల, పునీతుల జీవితాల అధ్యయనం, గురువుల బోధన, కథోలిక సిద్ధాంతాల అమూలాగ్ర అవలోకనం, ఎట్టి పొరపాటుకు లోను కాకుండా కథోలిక సాంప్రదాయానుసారంగా జరుగుతుంది. తద్వారా కథోలికేతరులకే కాక క్రైస్తవేతరులను కూడా ప్రేరేపించుచున్నది. జీసస్ యూత్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ మరియు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ జీసస్ యూత్ ప్రార్థనా సమావేశములు జరుగుచున్నవి. జీసస్ యూత్ ఫుల్ టైమ్ వాలంటీర్స్. ఈ జీసస్ యూత్ ఫుల్ టైమ్ వాలంటీర్స్లు 40 రోజుల పాటు శిక్షణ తీసుకొని 1 సంవత్సరం పాటు దేవుని సేవ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ జీసస్ యూత్ ఫుల్ టైమర్స్ వాలంటీర్స్ ట్రైనింగ్ ప్రత్యేకంగా పట్టభద్రులకు మాత్రమే. జీసస్ యూత్లో వివిధమైన కార్యక్రమములు: మాస్టర్ బిల్డర్స్ ప్రోగ్రామ్, జూనియర్ ఇవాంజలైజర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు ఫుల్ టైమర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ప్రస్తుతం 15 సంవత్సరాలుగా ఈ జీసస్ యూత్ ఫుల్ టైమర్స్ ట్రిప్ కొనసాగుతుంది. ఇంగ్లీష్లోను, మలయాళంలోను, హిందీలోను ఈ ఫుల్ టైమర్స్ ట్రైనింగ్ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో జీసస్ యూత్, ఆంధ్రప్రదేశ్లో జీసస్ యూత్ హైదరాబాద్లోను, ఆదిలాబాద్, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో ఈ జీసస్ యూత్ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి. హైదరాబాద్లో జీసస్ యూత్, హైదరాబాద్లో వివిధమైన పరిచర్యలు కలవు. అలాగే హైదరాబాద్ జీసస్ యూత్కి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా కలదు. అది www.jyhyd.blogspot.com. అలాగే జీసస్ యూత్ విజయవాడకి వెబ్సైట్ www.jyvja.blogspot.com. Thank you. May God bless you all.